పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ రాజమండ్రి సిపిఐ కార్యాలయం నుండి తాడితోట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రోడ్డు మంటోసారు. జట్టు సంఘం నాయకులు పార్టీ నాయకులతో కలిసి సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయం నుండి తాడితోట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాడితోట సెంటర్ లో ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర $108 వద్ద స్థిరంగా ఉందని, కానీ పెట్రోల్ ధర మాత్రం $72 నుండి $113కు పెరిగిందని, పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రష్యా నుండి అతి తక్కువ ధరకు అంటే $60 నుండి $70లకు కొన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించలేదని అన్నారు. వ్యూహాత్మకంగా చమురు నిల్వలను ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చైనా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలలో 180 రోజులకు సరిపడా చమురు నిల్వలను ఉండగా ఇండియాలో మాత్రం 10 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు. అలాగే నిన్న కాక మొన్న నీట్ పరీక్ష 25 లక్షల మంది విద్యార్థులు రాశారని, పేపర్ లీక్ అయితే సంబంధిత మంత్రి రాజీనామా చేయకుండా మరలా పరీక్ష నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఒక ప్రక్క విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, సరైన విత్తనాలు లేవని, మరో ప్రక్క భీమవరంలో ఆక్వా రైతులు ధర్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేదంటే ఏఐటియుసి, కమ్యూనిస్ట్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పారామణ, పి లావణ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన గ్యాస్, ఆయిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలి, డీజిల్ను తగ్గించాలి, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను. మీ రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, మీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రక్షించాలి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, మోడీ వ్యతిరేక విధానాలు రక్షించాలి, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ గత 3 రోజుల క్రితం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకి వ్యతిరేకంగా వెంటనే ఆ ధరలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం 140 గంటల్లో తెలంగాణలో హైదరాబాద్కు వచ్చి ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన సూచనప్రాయంగా తెలియజేస్తూ, అలాగే ఈ రైతులందరూ కూడా ఎరువులు తగ్గించుకోవాలని చెప్పేసి, అలాగే మహిళలు వంట నూనె తగ్గించుకోవాలని చెప్పేసి, ఇంకా మరీ ముఖ్యంగా 1 సంవత్సరం పాటు బంగారం ఎవరో కొనడానికి వీల్లేదని చెప్పి, మధ్య తరగతి ప్రజలు ఎవరో కూడా విదేశాలు వెళ్తాకి వీల్లేదని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇదే నరేంద్ర మోడీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే ముందు ఎందుకు ఈ ప్రకటన చేయలేకపోయాడని మేము అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రకటన ఎలక్షన్ 4వ తారీఖు, మే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 10వ తారీఖున హైదరాబాద్లో ప్రకటన చేయడం జరిగింది. అంటే 140 గంటలు వ్యత్యాసం ఉంది. అదే నరేంద్ర మోడీ ఈ ప్రకటన కానీ ఎన్నికలకు ముందు చేసుంటే ఆ రిజల్ట్ పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి అన్ని చోట్ల కూడా వేరేగా వచ్చుండి, అది ప్రజలను మభ్యపెడతానికి. ఎందుకంటే వికసిత భారత్ అని చెప్తా ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, అంతర్జాతీయంగా పెట్రోలు, క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ ధరలు తగ్గాల. మరి 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఈ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర $108 ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా $108 ఉంది. కానీ ఆ రోజు 2014లో లీటర్ పెట్రోల్ $72, $70 ఈ దేశంలో అమ్మారు.
మరి ఈరోజు 110 రూపాయలకి అమ్ముతూ దాన్ని ఇంకా 13 రూపాయలు మీరు అదనంగా మీరు పెంచారు. మరి ఈ వ్యత్యాసం మీకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలని నియంత్రించకుండా అంతర్జాతీయంగా జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ మార్పులు చేస్తూ ఉన్నారు. మీరు చేయలేదు.